పట్టణ మౌలిక సదుపాయాల రూపకల్పన కార్పొరేషన్ ఏపీ టిట్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహ సముదాయాలను లబ్ధిదారులకు అందజేయడానికి వీలుగా జూన్ 12వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇళ్ల పనుల్లో కదలిక వచ్చింది. 2018లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ పేదల కోసం 2592 ఇళ్లు మంజూరు చేసింది. నర్సీపట్నం పురపాలికలోని బలిఘట్టం, బయ్యపురెడ్డిపాలెంలో నిర్మాణాలు చేపట్టారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే 1824 గృహాల నిర్మాణం చేశారు. దాదాపు 80% పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఇళ్ల పనులన్నీ పూర్తి చేసి అప్పగించాల్సి ఉండగా పనులన్నీ అసంపూర్తిగానే ఉంచేసి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదరాబాదరాగా 1156 మందికి తాళాలు అప్పగించారు. మౌలిక వసతులు లేకుండా తాళాలు ఇస్తే ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు అప్పట్లోనే ప్రశ్నించారు. రోజుల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేస్తామని అప్పటి వైకాపా పాలకులు హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు మొలకెత్తాయి. తాజాగా 3 రోజుల క్రితం రాష్ట్ర అధికారులు మున్సిపల్ కమిషనర్ తో ఆన్లైన్లో సమావేశమై పనులు పూర్తి చేయడంపై మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో అధికారులు ఇప్పుడు ఇళ్ల పనులపై దృష్టి సారించారు. గృహ సముదాయాలను పరిశీలించినప్పుడు తాగునీటి సరఫరా లేదని, సర్వీస్ రిజర్వాయర్లు పూర్తి చేసి పైపు లైన్లు వేసి నీటి సరఫరా ఇవ్వాల్సి ఉందని, సీసీ రోడ్లు కేవలం 10% మాత్రమే వేయగలిగారని, డ్రైనేజీ పనులు సగం మాత్రమే పూర్తయ్యాయని, సెప్టిక్ ట్యాంకులు 60%, విద్యుత్ పనులు 25% పూర్తయ్యాయని, ఇప్పుడు అవన్నీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని, అప్పట్లో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన లబ్ధిదారులు వాయిదాలు కట్టలేక విలవిలలాడుతున్నారని, అద్దె ఇళ్లలో ఉంటున్న వారు ఇంటి అద్దె కట్టుకుంటూ ఇటు ఈఎంఐలు అందజేయలేని వారు ఈ టిట్కో ఇళ్ల బ్యాంకు వాయిదాలు కట్టాల్సి రావడం కష్టంగా మారింది. లబ్ధిదారుల ఇబ్బందులను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా బ్యాంకులకు అపరాధ రుసుం ప్రభుత్వమే చెల్లించి లబ్ధిదారులకు ఊరట కలిగించాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం నుంచి సానుకూల ఆదేశాలు రాగా లబ్ధిదారులు ఆదేశాల అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులకు నోటీసు. ఇల్లు పొందిన 341 మంది లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి వివిధ కారణాల వల్ల రుణాలు మంజూరు కాలేదు. రుణం పొందేందుకు అర్హత లేదని, వయోపరిమితి 60 ఏళ్లు దాటిపోయిందని, కొందరు వలస వెళ్లారని అధికారులు గుర్తించారు. వీరందరికీ నోటీసులు ఇచ్చి 15 రోజుల్లో వివరణ తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. సొంతంగా నగదు వెచ్చించి ఇల్లు పూర్తి చేసుకుంటారా, అదే కుటుంబంలో సంపాదనా పరుడిని జోడించుకుంటారా, లేక ఇల్లు అక్కరలేదా అని నోటీసులో పేర్కొంటున్నారు. వారి సమాధానం అనుసరించి చర్యలు తీసుకుంటారు. ఏవైనా ఇల్లు మిగిలితే గనక అర్హులైన లబ్ధిదారులను తాజాగా గుర్తించి ఇల్లు వారికి కేటాయించే అవకాశం ఉంది. ఈ విధంగా టిట్కో ఇళ్ల పనుల్లో కదలిక. జూన్ నాటికి గృహ ప్రవేశాలకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక అంటూ తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది.